అందరికీ నమస్కారం. 2025 సంవత్సరం కొన్ని రోజులలో ముగియబోతుంది. కొత్త సంవత్సరానికి నాంది పలకబోతున్నాం. సో ఈ 2025 సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులకు దారితీసింది, ఎలాంటి పరిస్థితులలో ఈ 2025 సంవత్సరం ముగియబోతుందని ఒకసారి చూసినట్టయితే, కరెక్ట్గా చెప్పాలంటే 2025 సంవత్సరం అనేది ఒక యుద్ధాల సంవత్సరంగా మనము ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ దేశాలైన ఇజ్రాయిల్ మరియు పాలస్తీనా రెండు దేశాల మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. సో అందులో దాదాపుగా 60,000 మంది ప్రజలు చనిపోవడం జరిగింది. సో ఇంత ప్రాణ నష్టం ఈ మధ్యకాలంలో ఏ సంవత్సరంలోనూ జరగలేదు. కానీ 2025 సంవత్సరంలో మాత్రం భీకరమైన ప్రాణ నష్టం గాజాలో మరియు పాలస్తీనా దేశాలలో జరగడం నిజంగా ప్రపంచ దేశాలను చాలామంది ప్రజలు కన్నీటి పర్వంతమయ్యారు. ఈ విచారాన్ని చూసి ప్రజలు యుద్ధం అంటే అసలు భయంకరమైన ఒక వినాశనం అని చెప్పి ప్రపంచ ప్రజలందరూ తెలుసుకోవడం జరిగింది. సో ఈ యుద్ధం వల్ల ఎన్నో లక్షల మంది ప్రజలు నిరాశ్రయులు కావడం, ముఖ్యంగా గాజాలో ప్రజలు ఆకలికి అలమటించి చనిపోవడం, సో చిన్న చిన్న పిల్లలు యుద్ధ భీతి వల్ల చనిపోవడం, అక్కడ ప్రజల దీనస్థితిని కొన్ని ఛానల్స్లో చూసి ప్రపంచ దేశాల ప్రజలు మొత్తం ఈ యుద్ధాన్ని ముక్త కంఠంతో ఆపాలని చెప్పి వెస్ట్రన్ కంట్రీస్ అయిన ఫ్రాన్స్ కానీ, ఇంగ్లాండ్ కానీ, స్పెయిన్ కానీ, అమెరికా కానీ ఇలాంటి కంట్రీస్ అన్నీ కూడా ఇజ్రాయెల్పై ఒత్తిడి తీసుకొని వచ్చి ఫైనల్గా ఆ యుద్ధాన్ని మాత్రం నిజంగా ఆపడం జరిగింది. సో ఇందులో ప్రముఖ పాత్ర కొన్ని దేశాలు మాత్రం ముఖ్య పాత్ర వహించడం జరిగింది. ఈ యుద్ధమే ఆపకపోతే ఇప్పటికీ గాజాలో పరిస్థితి అనేది చాలా వీర భయంకరంగా ఉండేదని చెప్పి అక్కడ WHOనే స్వయంగా హెచ్చరించడం జరిగిందనమాట. సో అక్కడ ఆకలి వల్ల చనిపోయే ప్రమాదం ఉంది అంటే అక్కడ తినడానికి తిండి కోసమే అక్కడ ప్రజలు పెద్ద యుద్ధం కొనసాగించారని చెప్పి WHO స్వయంగా వెల్లడించడం. సో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అక్కడున్న దీనస్థితిని చూసి చాలా ఆవేదనకు గురి కావడం నిజంగా ఈ 2025 సంవత్సరం అనేది అక్కడ మిడిల్ ఈస్ట్ ప్రజలకు మాత్రం చాలా విచారకరంగా ముగిసింది. కానీ కొన్ని కారణాల వల్ల, చాలామంది దేశాల ఒత్తిడి వల్ల ఈ యుద్ధం మాత్రం తాత్కాలికంగా ఆగిపోయింది. సో ఈ ఆగిపోవడం అనేది శాశ్వతంగా కావాలని చెప్పి 2026 సంవత్సరంలోనైనా ఆ ఫలితాన్ని ఆ రెండు దేశాలు రాబట్టుకోవాలని చెప్పి చాలా దేశాలు ఆశించడం జరిగిందనమాట. సో ఇంకొకటి, సో రష్యా మరియు ఉక్రెయిన్ ఇది కూడా నిరంతరాయంగా కొనసాగుతున్న ఈ రెండు దేశాల మధ్య యుద్ధం. సో ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ఆపడానికి కూడా చాలా దేశాలు ప్రయత్నిస్తున్నాయి. కానీ కొన్ని దేశాలు అంటే రష్యా మరియు ఉక్రెయిన్ పట్టు వల్ల అది శాంతికి ఇప్పటి వరకు కూడా దారి తీయట్లేదు. దీనివల్ల అమాయకమైన ప్రజలు ఇరువైపులా చనిపోతున్నారు. ఇప్పటి వరకు దాదాపు ఒక 10 లక్షల మంది సైనికులు ఇరువైపులా చనిపోయినట్లు నిఘా సంస్థలు వెల్లడిస్తున్నాయి. సో ఇందులో చాలామంది రష్యా సైనికులు మరియు ఉక్రెయిన్ సైనికులు కూడా ఉన్నట్టు సమాచారం అన్నమాట. సో దీనివల్ల ఉక్రెయిన్లో పెద్ద ఒక విధ్వంసం జరిగింది. సో దీనివల్ల రష్యాలో కూడా ఒక పెను విధ్వంసం జరిగింది. రెండు దేశాల ఆర్థిక పరిస్థితి కుదేలు కావడం జరిగింది. సో ప్రపంచవ్యాప్తంగా ఈ రెండు దేశాల యుద్ధాల వల్ల భారతదేశానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు రావడం చాలా విచారకరం అని చెప్పాలి. ఎందుకంటే ప్రపంచ దేశాలు మొత్తం రష్యాకు వ్యతిరేకంగా ఉండడం, కొన్ని దేశాలు రష్యాకు మద్దతుగా ఉండడం, సో ప్రపంచం మొత్తం విడిపోయినట్టు కావడం జరిగిందనమాట. దీనివల్ల రష్యాతో స్నేహం చేస్తే ఆంక్షలు విధిస్తారు, రష్యాతో స్నేహం చేయకపోతే ఒక విధమైన నష్టం జరుగుతుంది. సో ఇలా పలు రకాలుగా చాలా దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశానికే వస్తే
భారతదేశంపై రష్యా నుంచి ఆయిల్ కొనొద్దని చెప్పి భారతదేశంపై చాలా దేశాలు ఒత్తిడి తీసుకురావడం జరిగింది. స్వయంగా నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ చీఫ్ కూడా రష్యా దగ్గర ఆయిల్ కొనొద్దని చెప్పి అతను ఆక్షేపించడం జరిగింది. అమెరికా అయితే చాలాసార్లు అసలు రష్యా దగ్గర ఆయిల్ కొనొద్దని చెప్పి భారత్ను రిక్వెస్ట్ చేయడం కానీ, సో ఇండైరెక్ట్గా హెచ్చరించడం కానీ జరిగింది. కానీ ఇలాంటి విషయాల్లో భారత్ తన దేశ సార్వభౌమత్వాన్ని నిరూపించుకోవడం జరిగిందనమాట. సో ఎవరో చెప్పడం వల్ల రష్యా వద్ద మేము ఆయిల్ కొనడం కానీ బంద్ చేయడం కానీ జరగదు. ఎందుకంటే తమ దేశ అవసరాల రీత్యా మాత్రమే రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నట్టు భారతదేశ విదేశాంగ కానీ భారతదేశం కానీ ప్రకటించడం జరిగిందనమాట. సో దీనివల్ల కూడా అనేక దేశాలు ఇబ్బందులు గురి కావడం జరిగిందనమాట. సో ఇది కూడా ఇప్పుడు ఇంకా కూడా రష్యా మరియు ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. కానీ అమెరికా కొన్ని దేశాల 20 సూత్రాల పథకాన్ని, 20 సూత్రాల శాంతి సంధి చేసుకునే విధంగా ప్రయత్నిస్తున్నట్టు ఉక్రెయిన్ మాత్రం తెలుపబోతుంది. సో మరి ఈ విషయం అనేది త్వరలోనే ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ట్రంప్ను కలిసి ఒక ఇరు దేశాల మధ్య సంధి కుదుర్చుకునే యత్నం చేస్తున్నట్టు, ప్రయత్నాలు జరుగుతున్నట్టు మాత్రం తెలియబోతుంది. అది మాత్రం కంప్లీట్గా సక్సెస్ఫుల్ కావాలని చెప్పి ప్రపంచ దేశాలు కోరుతున్నాయన్నమాట. ఎందుకంటే ఈ ఉక్రెయిన్ యుద్ధం వల్ల యూరోప్ కంట్రీస్లో ఒక రెసిషన్ రావడం జరిగింది. ఎందుకంటే మీకు ఒక క్లారిటీ ఇస్తాను. రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరగక ముందు రష్యా నుంచి యూరోప్ మొత్తం గ్యాస్ సప్లై మరియు ఎనర్జీ మరియు పెట్రోల్ మరియు ఆయిల్ ఇలాంటివన్నీ యూరోప్ మొత్తం సప్లై జరిగేదన్నమాట. ఎందుకంటే రష్యా అనేది యూరోప్లో ఉంటుంది. సో పక్క దేశాల మధ్య ట్రాన్స్పోర్ట్ కూడా ఈజీగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే యుద్ధం జరిగిందో చాలా దేశాలు ఆంక్షలు విధించడం జరిగింది. సో అక్కడ ఉక్రెయిన్కు చాలా కంట్రీస్, యూరోప్లోని చాలా కంట్రీస్ ఉక్రెయిన్కు మద్దతు తెలపడం వల్ల రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం అనేది కష్టమైంది. సో దానివల్ల ఎక్కువ ప్రైస్, ఆ దేశాలలోనే ఎక్కువ ప్రైస్ పెరగడం, ఆ ప్రైస్ పెరగడం వల్ల ఆ దేశాలలో రెసిషన్ రావడం, చాలా దేశాలు ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడాయి అన్నమాట. సో ఈ పరిస్థితి అనేది కేవలం ఈ 2 దేశాల మధ్య యుద్ధం వల్ల మిగతా దేశాలకు అన్నిటికీ పాకిపోవడం, సో దానివల్ల ప్రపంచ దేశాలు మొత్తం ఇబ్బంది పడడం జరిగిందనమాట. ఇదొకటి. నెక్స్ట్ ఈ సంవత్సరమే ఇంకో మనం చూసినట్టయితే ముఖ్యంగా ఇండియా మరియు పాకిస్తాన్ యుద్ధం కూడా నిజంగా ఈ 2 దేశాల సంబంధాలను పూర్తిగా దెబ్బతీస్తుందని చెప్పాలి. నిజంగా చెప్పాలంటే ఇదివరకు అంతో ఎంతో కొంచెం ట్రేడ్ అనేది ఇరు దేశాల మధ్య ఉండే, కానీ ఎప్పుడైతే ఈ టెర్రరిస్టులను భారతదేశానికి వైపు పంపించి ఈ పెహల్గాంలో అటాక్ చేసిందో, దాదాపు చాలామంది పర్యాటకులను చంపడం వల్ల భారతదేశం ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ అనే ఒక మిలిటరీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో దానివల్ల 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు అనేది చాలా విపరీతంగా పెరగడం వల్ల సో ఇరు దేశాలు కూడా అటాక్ చేసుకునే స్థితికి రావడం అనేది ప్రపంచ దేశాలను కూడా కలవరపెట్టింది. ఎందుకంటే ఈ ఇరు దేశాలు అనేది ఆసియాలోనే చాలా, భారతదేశం పర్టికులర్ అనేది ఆసియాలోనే వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ నేషన్ అనమాట. సో ఇట్లాంటి భారతదేశం అనేది యుద్ధంలోకి దిగాలని చెప్పి, దానికి ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం కావాలని చెప్పి కొన్ని దేశాలు చూసాయన్నమాట. సో అట్లాంటి పరిస్థితులను భారతదేశం చాకచక్యంగా ఎదుర్కొని, సో ముఖ్యంగా ఏదైతే పాకిస్తాన్ స్వయంగా యుద్ధాన్ని ఆపాలని చెప్పి భారతదేశాన్ని కోరడం, సో దాన్ని భారతదేశం రిక్వెస్ట్ను యాక్సెప్ట్ చేసి ఈ యుద్ధాన్ని తాత్కాలికంగా ఆపడం జరిగిందనమాట. కానీ భారతదేశ రక్షణ మంత్రి ఒక మాట చెప్పడం జరిగింది, ఆపరేషన్ సింధూర్ అనేది టెర్రరిస్టులపై కొనసాగుతూనే ఉందని చెప్పడం జరిగింది. ఇదొకటి. నెక్స్ట్ ఆసియాలోనే ఇంకో 2 దేశాల మధ్య చాలా ఉద్రిక్తతలు ఈ సంవత్సరంలోనే జరగడం జరిగింది. అవేంటంటే థాయిలాండ్ మరియు కంబోడియా. సో ఈ 2 దేశాలు కూడా బార్డర్ పంచుకుంటున్న 2 ఆసియా దేశాలు. సో ఈ 2 దేశాలకు కూడా శత్రు వైరత్వం అనేది చాలా సంవత్సరాలుగా
కొనసాగుతుంది. సో థాయిలాండ్, కంబోడియా దేశాలలో కూడా ఈ రెండు దేశాలు యుద్ధం వల్ల అక్కడ మిలిటరీ ఉన్న ఇరు దేశాలు బాంబులు పేల్చుకోవడం వల్ల చాలామంది బార్డర్లో ఉన్న ప్రజలు చనిపోవడం జరిగింది. సో ఈ రెండు దేశాల ఉద్రిక్తతలను ఒక శాంతి సందేశంగా శాంతిగా దీన్ని కొన్ని దేశాలు మధ్యవర్తిత్వం వహించి, ముఖ్యంగా సింగపూర్ కానీ అక్కడున్న ఏషియన్ కంట్రీస్ కానీ మధ్యవర్తిత్వం వహించి ఈ రెండు దేశాల మధ్య శాంతిని చేశాయన్నమాట. సో ఇవి మళ్ళీ ఇంకా కొన్ని దేశాలు ముఖ్యంగా ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా చాలా దేశాలు తమ దేశాల ఒత్తిడికి, అంటే తమ దేశాల్లో ఉన్న మిలిటరీ, ఆ దేశంలో ఉన్న కొందరు టెర్రరిస్ట్ సంస్థలు ఆ దేశాలపైకి బాంబులను రేయడం, సో అక్కడున్న ప్రజలను కిడ్నాప్ చేయడం వల్ల అక్కడ పాలకులు కూడా పారిపోయి వాళ్ళకు అప్పగించే ప్రయత్నం అనేది జరిగిందనమాట. సో ముఖ్యంగా మనం ఆఫ్రికన్ కంట్రీస్లో చూసినట్టయితే మాలి కానీ, ఇక్కడ మామూలుగా బుర్కినో ఫాసీ కానీ, ఇట్లాంటి చాలా కంట్రీస్లో మిలిటరీ పాలన రావడం జరిగిందనమాట. సో మనం ఓవరాల్గా ఇంకొకటి ఏంటంటే ఇరాన్పై దాడి. సో ఇరాన్ పై దాడి, ఇజ్రాయిల్ ఖతార్పై దాడి, ఇజ్రాయిల్ లెబనాన్పై దాడి, ఇజ్రాయిల్ కేంద్రంగానే చాలా దాడులు జరిగినట్టు మనకైతే 2025లో మనకు ఉన్నట్టు మాత్రం సమాచారం ఖచ్చితత్వంగా ఉందన్నమాట. ఎందుకంటే ఇజ్రాయిల్ చాలా దేశాలపై దాడి చేసింది, ఆఖరికి ఖతార్పై కూడా దాడి చేయడం జరిగింది. సో ఆ తర్వాత పలు దేశాలు చాలా ఖండించాయి. కానీ సో ఇజ్రాయిల్ ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ కేంద్రంగా చాలా దేశాలపై దాడి చేసింది. సో ఇప్పుడు ప్రజెంట్గా మాత్రం కొంత శాంతి మాత్రం అక్కడైతే నెలకొందని చెప్పాలి. సో ఇదే శాంతిని త్వరలో 2026లో కూడా కొనసాగించాలని ఆశిస్తూ, మరియు రష్యా ఉక్రెయిన్ కూడా ఈ యుద్ధాలను ఆపాలని చెప్పి ఆకాంక్షిస్తూ, పలు దేశాల మధ్య ఆసియా కంట్రీస్లో కానీ మరియు ప్రపంచం మొత్తం శాంతితో విరజిల్లాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ.